హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం సోదరులకు ఇచ్చిన మాట మీద నిలబడ్డారు. మాట తప్పను మడం తిప్పను అని ఎప్పుడు చెప్పే జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా తన మాటను నిలబెట్టుకున్నారు. వక్ఫ్ బోర్డ్ సంబంధించిన అమెండ్మెంట్ ఈరోజు రాజ్యసభలో ఓటింగ్ జరుగుతూ ఉంది. అయితే నిన్ననే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 3 లైన్ ఆర్డర్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అదేంటంటే టు ఆల్ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ మెంబర్స్, వైఎస్ఆర్సీపీ రాజ్యసభ మెంబర్స్ అందరూ సబ్జెక్ట్ ఏంటంటే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025. దాంట్లో 3 లైన్ ఆర్డర్ ఏంటంటే డెసిషన్ ఆన్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఈజ్ టు బి హెల్డ్ టుడే ఇన్ ద రాజ్యసభ. రాజ్యసభలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఈ రోజు ప్రవేశపెడుతూ ఉన్నారు. ఆల్ ద రాజ్యసభ మెంబర్స్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ ద హౌస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఓటింగ్ అండ్ ఓట్ అగైన్స్ట్ ద వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేసి నిన్నే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లెటర్ హెడ్ పైన వాళ్ళకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇది ఈరోజు అనుకున్నట్టుగానే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పైన వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా 7 ఓట్లు వేసింది రాజ్యసభలో. మేము ఈ బిల్లుని తిరస్కరిస్తున్నాం, ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం, ఈ బిల్లు వల్ల ముస్లిం సమాజానికి అన్యాయం జరుగుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో ఆ బిల్లుని వ్యతిరేకిస్తూ 7 ఓట్లు వేయటం జరిగింది. కావాలంటే ఆ ఓట్లు ఇండియా టీవీలో వచ్చే ఒకసారి చూడండి. చూశారు కదా, అన్యాయం ఎక్కడ జరిగినా అధికారం పార్టీ ఎదురున్నా రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ అధికార పార్టీకి కొమ్ము కాసిన, సెంటర్లో ఉన్న పార్టీకి జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా ఉన్న అధికారం లేకపోయినా ఎవడు ఎంత బలవంతుడు తన ముందు నిలబడ్డా, అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రతిఘటించి నిలబడే ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అది తెలుసుకున్న నాడు ఆయన్ని మీరు గౌరవించరు, పూజిస్తారు. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ రోజు ఇచ్చిన మాట ప్రకారం, ఎప్పుడు నిలబడ్డ మాట ప్రకారం వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుని వ్యతిరేకిస్తూ 7 ఓట్లు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వేయటం జరిగింది. ఇది అత్యంత గొప్ప విషయం. ముస్లిం సోదరులకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు తోడుంటుందని తెలియజేయటం ఈ ఓట్ల యొక్క ముఖ్య ఉద్దేశం. Thank you for watching this video. Murali signing off. Thank you so much.